కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ పదవులను భర్తీ చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆదేశాలతో ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 27 మంది ఉపాధ్యక్షులకు టీపీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించింది. 69 మందిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శకులుగా నియమించారు. జనరల్ సెక్రటరీలుగా ఎమ్మెల్యేలు వెడ్మబొజ్జ, మట్టా రాగమయ్యి, పర్ణికారెడ్డి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఛాన్స్ దక్కించుకున్నారు. టీపీసీసీ నూతన కార్యవర్గంలో ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు అవకాశం దక్కింది. టీపీసీసీ నూతన కార్యవర్గంలో అధిష్టానం సామాజిక న్యాయం పాటించింది. ఏకపక్షంగా కాకుండా అన్ని వర్గాలకు చోటు కల్పించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండానే టీపీసీసీ కమిటీ ప్రకటించిందని ఏఐసీసీ తెలంగాణ పాలిటిక్స్ లో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం ఈ 2 అంశాలు గత కొద్ది నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి. 15 నెలలుగా ఇవాళ రేపు అంటూ ప్రచారం జరిగింది. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణలో సీనియారిటీ, లాయల్టీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం ఎంపికపై టీపీసీసీ జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, లాయల్టీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం ఎంపికపై టీపీసీసీ ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేసింది. ఈ క్రమంలోనే 2025 జూన్ 8వ తేదీన మంత్రివర్గ విస్తరణ చేపట్టింది ప్రభుత్వం. రాష్ట్ర కేబినెట్లోకి కొత్తగా 3 మంత్రులను తీసుకున్నారు. ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ విస్తరణ జరిగిన 24 గంటల్లోనే టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని కూడా ప్రకటించింది ఏఐసీసీ. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం, స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసిన నిమిషాల వ్యవధిలోనే ఏఐసీసీ టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. అమూల్య,
టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ అయితే ప్రకటించింది. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పదవిలోకి అయితే భర్తీ చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు సోమవారం రాత్రి ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. 27 మంది ఉపాధ్యక్షులు టీపీసీసీ కార్యవర్గంలో చోటైతే కల్పించారు. 69 మందిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా అయితే నియమించారు. జనరల్ సెక్రటరీగా ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఏదైతే కొంతమంది అనేక మంది పోటీల కోసం ప్రయత్నించినప్పుడు కూడా ఏదైతే ఏఐసీసీ కొంతమంది పేర్లను అయితే ఖరారు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మట్ట రాయమాయి, పర్ణికారెడ్డి నియమితులయ్యారు. అట్లనే ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కు ఛాన్స్ దక్కించుకున్నారు. టీపీసీసీ నూతన కార్యవర్గంలో ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు అయితే అవకాశం దక్కింది. టీపీసీసీ నూతన కార్యవర్గంలో అధిష్టానం సామాజిక న్యాయం అయితే ప్రకటించింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే ఏకపక్షంగా కాకుండా అన్ని వర్గాలకు చోటు కల్పించిందని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండానే టీపీసీసీ కమిటీ అయితే ప్రకటించింది ఏఐసీసీ. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు భారీ పోటీ ఉండడంతో ప్రస్తుతం ఈ నియామకాలను ఏఐసీసీ అయితే ప్రక్కన పెట్టినట్లు తెలుస్తుంది. అమూల్య, కాగా తెలంగాణ పాలిటిక్స్ లో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం, ఈ 2 అంశాలు గత కొద్ది నెలలుగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 15 నెలలుగా ఇవాళ రేపు అంటూ ప్రచారం అయితే జరిగింది. ఈ జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణలు, సీనియారిటీ, ఏదైతే కొన్ని అంశాలు ఉన్నాయో వాటినన్నిటి పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం ఎంపికపై అయితే టీపీసీసీ ఏఐసీసీకి అయితే తీవ్రంగా కసరత్తు చేసింది. ఈ క్రమంలోనే 2025 జూన్ 8వ తేదీన మంత్రివర్గ విస్తరణ అయితే చేపట్టింది ప్రభుత్వం. రాష్ట్ర కేబినెట్ లోనికి కొత్తగా 3 మంత్రులను తీసుకున్నారు. ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్ మంత్రులుగా అయితే ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ విస్తరణ జరిగిన 24 గంటల్లోనే టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని కూడా ప్రకటించింది ఏఐసీసీ. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు దాదాపు గంట పాటు సీఎం రేవంత్ రెడ్డి అయితే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం, స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లయితే తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసిన అనంతరం ఏఐసీసీ అయితే టీపీసీసీ కార్యవర్గాన్ని అయితే ప్రకటించింది. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్.